నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ మీద అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వరుసగా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంతం గారు ఉన్నారు. సో ఎట్లా చూసుకోవచ్చు, నిన్న మొన్నటి దాకానేమో బీజేపీ పార్టీ నాయకులు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు మీ దీపాదాస్ మున్షిఫ్ గారి మీద కొన్ని కామెంట్ చేస్తారు, ఇప్పుడేమో హరీష్ రావు గారు కామెంట్ చేస్తారు. వరుస కామెంట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జి మునిషే గారు ఆమె నీతి నిజాయితీ నాయకురాలు కాబట్టే ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చారు. ఆమె నీతి నిజాయితీగా ఈ రాష్ట్రంలో అన్ని పరిశీలన చేస్తుంది. ఈ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా పార్టీని సరైన దారిలో పెట్టి నడిపిస్తున్నది. కాబట్టి ఆమె మీద బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది సిగ్గుసేటు. బీజేపీ వాళ్ళ గురించి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడినట్టు అది నవ్వుకునే విషయము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసు కదా, వాళ్ళ పరిస్థితి బీజేపీ వాళ్ళు పరిస్థితి ఏందో తెలుసు కదా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సరెండర్ అయి కవిత మన లిక్కర్ స్కామ్లో ఇరికితే ఇప్పటివరకు అరెస్ట్ చేయలే. దాని మీద ఈడీ విచారణ చేయించారు. ఏమైనా ఈ విచారణలన్నీ మీరు కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్లా మాట్లాడతారా? ఈ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీద మాట్లాడే ముందు బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ స్కామ్లో ఇరికితే అవి అన్ని రుజువులైనాయి. అందరినీ పాపం దాంట్లో ఈమె దగ్గర పనిచేసిన వాళ్ళను ఆ మధ్యవర్తిగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదా? మీరు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలి. అది చెప్పకుండా ఇవన్నీ మాట్లాడకండి. ఎందుకంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి అప్పుడున్న ప్రభుత్వానికి సరెండర్ అయ్యిండ్రు. వాళ్ళు వేసిన స్కాములన్నీ కూడా మీరు సమర్థించుకుంటూ వచ్చిండ్రు. ఒక్కటి కూడా బయట పెట్టలేదు. మరి మీ నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి, ఆయన చేతుల్నే ఈడీ ఉంటుంది, ఆయన చేతుల్నే సిబిఐ ఉంటుంది. మరి ఏమైనాయా మీరన్నీ? ఇవన్నీ మీ ఏజెన్సీలన్నీ మీ చేతుల్లో, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి కదా. విచారణ చేసేటి, చర్య తీసుకునేటి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కదా. అన్నప్పుడు మీ ప్రధానమంత్రి కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కానీ మరి ఎందుకు చర్య చేపట్టలేదు, ఎందుకు చర్య తీసుకోలేదని మేము అడుగుతున్నాం. ఇలాంటివి మాట్లాడకండి. మీరు అవినీతి గురించి మీరు మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యేను 100 కోట్లు పెట్టి కొనుక్కుంటా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క కాంగ్రెస్ నాయకులను ఇవాళ మధ్యప్రదేశ్లో కమల్నాథ్ నుంచి మొదలుకుంటే మొత్తం నాయకులందరినీ కూడా 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చి మీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఓడిపోతున్న భయంతో, బీజేపీ ఈ దేశంలో ఓడిపోతుంది అనే భయంతో మీకు నాయకులు లేక, మీరు బీజేపీ నాయకులను తయారు చేసుకోలేక కాంగ్రెస్ తయారు చేసుకున్న నాయకులను 100 కోట్లు 1000 కోట్లు పెట్టి కొనేస్తున్నారు. ఇది వాస్తవము. ఎందుకంటే మీరు గోవాలో చూడండి, గతంలో గోవాలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొన్నారు, మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలు కొన్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదే విధంగా మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు కొన్నారు, ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఇది వాస్తవ విషయాలు. ఇది దేశం అంతా తెలిసే. మీరు నీతులు చెప్తే అది సిగ్గనిపిస్తుంది, ప్రజలు నమ్మరు. మీరు ఎన్ని చెప్పినా. ఇయలో బండి సంజయ్ భారత జనతా పార్టీ అధ్యక్షుడు, ఆయన ఎందుకు తీసేశారు? దానికి జవాబు చెప్పండి. ఎందుకంటే మీరు బీఆర్ఎస్కు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా సరెండర్ అయ్యాడు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళను మాట్లాడినందుకే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించినందుకే ఇవాళ బండి సంజయ్ని బీజేపీ అధ్యక్షుడిగా తొలగించారు. ఇది వాస్తవం కాదా? ఎందుకంటే మీరు నీతుల గురించి మాట్లాడద్దు, అది సిగ్గనిపిస్తుంది. మీరు ఎన్ని వేశారో దేశ ప్రజలకు అన్నీ తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఖచ్చితంగా 250 సీట్లు గెలవబోతుంది, ఎంపీ సీట్లు. 30 సీట్లు కూడా రావు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అంటూ ఇక్కడ రాష్ట్ర నాయకులు కావచ్చు, అటు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. వస్తాయా 30 అన్న? మరి 30 వాడెవడా మాట్లాడినాడు, వానికి సిగ్గు లేదు. ఏమున్నా నీతి నిజాయితీగా మాట్లాడే దమ్ము లేక రాముని పేరు చెప్పుకొని డ్రామాలు ఆడుతున్నారు. మీకు సిగ్గు లేదా? రాముని పేరు తీయకుండా మీరు ఒకసారి ప్రచారానికి వెళ్ళండి అయ్యా.
మీరు ప్రజలకు ఏం చేసిరో తెలుస్తుంది. ఏమయ్యా, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఇవాళ రైతులను గతంలో 700 మంది రైతు బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఇది దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడు కూడా దేశంలో రైతులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ గిట్టుబాటు ధర ఇవ్వాలని వాళ్ళ హక్కుల కోసం ఢిల్లీ అంటే దేశ కేంద్రంగా ఢిల్లీ ఉన్నది కాబట్టి ఆడికి వస్తే ఎక్కడోళ్ళక్కడ మీ సైన్యాన్ని పెట్టి, పోలీసులను పెట్టి నిర్బంధించి లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఇంకా ఈ దేశంలో రైతులు మిమ్మల్ని నమ్ముతారా? ఇయ్యల్లో మొత్తం మీరు వచ్చినాక బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము 2014 నుంచి ఇప్పటిదాకా మొత్తము మీరు వచ్చినాకనే నిత్యావసర వస్తువు ధరలు పెరిగాయి. ఇవాళ పెట్రోల్ ధర అయితేంది, డీజిల్ ధర అయితేంది, నిత్యావసర వస్తువుల ధరలు అయితేంది. ఇవాళ మొత్తం దేశంలో ప్రజలను దోసుకున్నారు. ఇవాళ మొత్తం బడాబాబులు, ఇవాళ ఈ దేశంలో మొత్తం బడాబాబులకు దోషిపెట్టారు. కానీ కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అవాకులు చవాకులు చేసి ఇక ఎలాగైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తూ ఉంది. కానీ ప్రధాని మోదీ కూడా అంటూ ఉన్నారు, సో కాంగ్రెస్ దుకాణం మరికొద్ది రోజులలో బంద్ కాబోతుంది అంటూ ఉన్నారు. వాస్తవం అనుకోవాలి. అది నేను చెప్తూనే ఉంటాయి కదా, వాళ్ళు 100 కోట్లు పెట్టి ప్రభుత్వాలను కూర్చొని అనుకుంటున్నారు. కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం అది సాధ్యం కాని పనులు. అవన్నీ సాధ్యం కాని పనులు మాట్లాడకండి, అది మీతో సాధ్యం కాదు. కానీ ప్రధానంగా ఇక్కడ కూడా మీరు మొన్న చూసిరు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు మరికొద్ది రోజుల్లో అంటే 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతున్నటువంటి వ్యాఖ్యలు కూడా మీరు చూసిరు. ఎట్లా చూడొచ్చు ఇది? మీకు దమ్ముంటే పడగొట్టండి. మీకు దమ్ముంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు కాపాడుకోండి. మీకు దమ్ముంటే మీ మీద బీజేపీలకు, నేను ఈ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు చెప్తున్నా, మీ బీజేపీలను మొదలు కాపాడుకోండి. మీకు దమ్ముంటే మీ బీజేపీ నాయకులను అతి తొందరగా బీజేపీలో ఉన్నటువంటి బడా నాయకులందరూ బయటకు వస్తున్నారు, ఫస్ట్ వాళ్ళని కాపాడుకోండి. వచ్చే అవకాశం ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక బీజేపీ నాయకులు కూడా కీలక నేతలు రాబోతున్నటువంటి వార్తలు చూసినాం. వచ్చే అవకాశం ఉందా? వస్తే ఆహ్వానిస్తారా? 100% బీజేపీ నాయకులందరూ కూడా, బీజేపీ నాయకులు వాళ్ళు తయారు చేసిన నాయకులు కాదు, ఈ మధ్య కాలంలో పోయిన వాళ్ళు బీజేపీలు తయారు చేసిన నాయకులు కాదు. వాళ్ళు కూడా వలసలు పోయిన వాళ్ళు బీజేపీకి. వాళ్ళు ఎవరు కూడా ఉండడం లేదు దాంట్లో. వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికే వస్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి వస్తున్నారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో తయారు చేసిన ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు ఇతర పార్టీ నుంచి పోయినటువంటి వాళ్ళే. కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ గూటికి వాళ్ళు వస్తున్నారు. అది కాంగ్రెస్ గూటికి మళ్ళీ వస్తున్నారు. మీకు దమ్ముంటే కాపాడుకోండి. అంటే మీ మీద విశ్వాసం లేకనే, మీ పార్టీలు అంటే నచ్చకనే, బీజేపీ అంటే నచ్చకనే, బీఆర్ఎస్ అంటే నచ్చకనే తిరిగి వెళ్ళొస్తున్నారు. ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందా? కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ పార్లమెంట్ అభ్యర్థి వచ్చే అవకాశం? అభ్యర్థులు కాదు, ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాను నేను. ఎమ్మెల్యే వస్తున్నారు. బీజేపీలో కీలకమైన నేతలు ఇంతకుముందు వలస వేయి బీజేపీని నమ్మి వలస వేయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఎవరి గుటికి వాళ్ళు వస్తున్నారు. ఇది వాస్తవం. ఇది దాన్ని ఆపుకోమని చెప్పండి దమ్ముంటే. కానీ ఇటువంటి మాటలు అనవసరమైన కాంగ్రెస్ పార్టీని, ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలవబోతుంది, 14 ఎంపీ సీట్లు గెలవబోతుంది తెలంగాణలో. దమ్ముంటే ఎవరన్నా ఆపుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గజ్జల కాంతం గారు అయితే సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఆపుకునేటువంటి ప్రయత్నం చేయరు. సొంత గుటికి ఇక పాత ఎమ్మెల్యేలంతా కూడా, పాత నాయకులంతా, పాత క్యాడర్ అంతా కాంగ్రెస్లో కలవడానికి సొంత గుటికి రాబోతున్నటువంటి ఒక స్టేట్మెంట్ అయితే గజ్జల కాంతం గారు చేస్తూ ఉన్నారు. సో చూద్దాం, పార్లమెంట్ ఎన్నికల వేళ మరి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. మెజారిటీ ఆఫ్ సీట్లు ఎవరికి వస్తాయి, ఢిల్లీలో ఎవరు జెండా ఎగరవేస్తారు, ఎవరు ఢిల్లీలో కుర్చీలో కూర్చున్నటువంటి ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. సో చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.